హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మెగా అభిమానుల్ని ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకున్నారు మైత్రి నిర్మాత రవిశంకర్. మెగా హీరోల మూవీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపుతూ ఇప్పటి నుంచే సాలిడ్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ నిర్మాత ఇచ్చిన లేటెస్ట్ మెగా అప్డేట్స్ ఏంటి? మెగా ఫ్యాన్స్ కి రెండు బ్లాస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు నిర్మాత రవిశంకర్. మైత్రి బ్యానర్ పైన సుకుమార్ తెరకెక్కించాల్సిన ప్రెస్టీజియస్ మూవీస్ మొదలయ్యేదెప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన పుష్ప 2 సినిమా విడుదలై ఈ డిసెంబర్ 5కి 1 year పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకు మరో సినిమాని పట్టాలెక్కించని సుకుమార్ రామ్ చరణ్ తో మూవీ కన్ఫర్మ్ చేశారు. అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ తో పుష్ప 3 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే వీటిల్లో ముందుగా సుక్కు చరణ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న నిర్మాత పుష్ప 3 సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 3 ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఇంకోటండి, మా నిన్న దీనిలో అల్లు అర్జున్ గారు ఆయన నిజంగా మమ్మల్ని పిలిచి 1, 2 ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ డన్ టు అస్. ఆయన హీస్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్. ఎక్స్ట్రాడినరీగా ట్రీట్ చేశారు మమ్మల్ని. రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా కంప్లీట్ అయ్యాకే పుష్ప 3 మొదలవుతుందన్నారు రవిశంకర్. పుష్ప 2 సినిమాలకు మించి పార్ట్ 3 ఉంటుందని ఇప్పటి నుంచే అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ తో పాటు సెట్ వర్క్ అంతా రెడీ చేసుకుని సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారని చెప్పారు. అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత 2027 ఎండింగ్ లో పుష్ప 3 సెట్స్ పైకి వెళుతుందన్నారు రవిశంకర్. రామ్ చరణ్ తో సుకుమార్ చేసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్సైట్మెంట్ పెంచేశారు. సుకుమార్ గారు మేము కలిసి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేసే సినిమా తర్వాత పుష్ప 3 ఉంటుందండి. ప్రాబ్లీ 27 ఎండ్కో ఎప్పుడో బిగిన్ అవుతుందండి. యూ కెన్ హోప్ బిగ్గెస్ట్ ఫిలిం. దాంట్లో అయితే డౌట్ లేదు. సుకుమార్ గారు ఆల్రెడీ ఒక సెటప్ కథ అంతా కూడా వేసేసుకుని రెడీగా ఉన్నారు. బట్ ఇన్ బిట్వీన్ మేము ఇప్పుడు చాలా కాంటెంపరీగా బ్రహ్మాండమైన కథతో రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు డైరెక్షన్లో చేయబోతున్నాం. ఆ సినిమా కూడా ఇంక తెలుసు కదా, సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో. డెఫినెట్గా వీల్ అచీవ్ దట్. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కే ప్రాజెక్టు పైన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు రవిశంకర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలానికి మించి ఉంటుందని RC-17 ప్రాజెక్టు పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. రామ్ చరణ్ కోసం డైరెక్టర్ సుకుమార్ అదిరిపోయే కాంటెంపరీ స్టోరీ లైన్ రెడీ చేశారన్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్, ఏప్రిల్ లేదా మేలో సుక్కు చరణ్ సినిమా పట్టాలెక్కుతుందని మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపారు నిర్మాత. మరి మైత్రి బ్యానర్ లో తెరకెక్కే ఈ మెగా హీరోల సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు, అట్లీ సినిమాతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు సెట్ చేసిన ట్రెండ్ ని ఫాలో అవుతూ ది పారడైజ్ చేస్తున్నారు నాని. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నేను ఉన్నానంటూ ఎంట్రీ ఇచ్చారు రౌడీ హీరో. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో విజయ్ దేవరకొండ ఏం ప్లాన్ చేస్తున్నారు? రౌడీ హీరో బ్రాండ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ ఇయర్ ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా మూవీగా విడుదలైన కింగ్డమ్ సినిమా రౌడీ బాయ్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆరెంజ్ హిట్ చూడని రౌడీ హీరో చేతిలో దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యన్ సినిమా కూడా ఉంది. VD-14 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లు నటిస్తున్నారనే న్యూస్ సినిమా పైన ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. టాక్సీ వాలా తర్వాత మరోసారి రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ యాక్టర్ ని రంగంలోకి దింపుతున్నారు రౌడీ హీరో. హాలీవుడ్ సినిమా మమ్మీలో విలన్ గా నటించిన ఆర్నాల్డ్ VD-14 లో నటిస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోని వైరల్ చేసిన రౌడీ బాయ్స్ రాహుల్ సాంకృత్యన్ సినిమాతో విజయ్ దేవరకొండ ఈసారి సంథింగ్ స్పెషల్ అనేలా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజయ్ రాహుల్ సాంకృత్యన్ మూవీలో ఆర్నాల్డ్ వోస్లు నటించడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. మమ్మీ సినిమా విలన్ రౌడీ హీరో సినిమాలో నటించడంతో VD-14 సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉండనుందనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం గ్రాండియర్ సెట్స్ వేశారు డైరెక్టర్ రాహుల్. రష్మిక మంతన హీరోయిన్ గా నటిస్తున్న 1854 బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. మరి ఈ పాన్ ఇండియా సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.
శర్వానంద్కి మినిమం గ్యారంటీ హీరో అనే పేరుంది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అయింది. కొంతకాలంగా శర్వా సినిమాలు ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ డెలివరీ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు శర్వా. మరి బైకర్ గా న్యూ అవతార్లోకి మారిన శర్వాకి ఈ కష్టాలు ఇంకెన్నాళ్ళు? శర్వానంద్ లైనప్ లో ఉన్న సినిమాలకు మోక్షం ఎప్పుడు? ఒకప్పుడంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండ్లు నడిచేవి. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. దీంతో మినిమం గ్యారంటీ హీరో అనే పేరున్న శర్వానంద్కి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఎలాగైనా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే మెట్రో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న బైకర్ సినిమాతో వస్తున్నారు శర్వానంద్. అయితే వచ్చే నెల 6న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. శర్వానంద్ హీరోగా నటిస్తున్న బైకర్ సినిమా పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఆడియన్స్ కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. బైకర్ సినిమా 3D, 4D ఫార్మెట్ కి మరికొంత సమయం పడుతుందని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని స్పెషల్ నోట్ లో మెన్షన్ చేశారు యూవీ నిర్మాతలు. అయితే ఈ ఇయర్ బైకర్ తో ఆడియన్స్ ముందుకు వద్దామనుకున్న శర్వానంద్ కి షాక్ ఇచ్చినట్లయింది మూవీ పోస్ట్ పోన్ న్యూస్. శర్వానంద్ మూవీకి రిలీజ్ కష్టాలు బైకర్ సినిమా కంటే ముందు నుంచే ఉన్నాయి. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి విడుదల కావాల్సిందే. అయినా ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేదు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో నిలిపేందుకు ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2026 సంక్రాంతికి ఆల్మోస్ట్ స్టార్ హీరోల సినిమాలు బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడంతో శర్వానంద్ ఈసారి కూడా సైడ్ అవ్వాల్సిందే అనే టాక్ వినిపిస్తుంది. బైకర్, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో పాటు శర్వానంద్ లైనప్ లో ఉన్న మరో సినిమా భోగి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన బైకర్, నారీ నారీ నడుమ మురారి సినిమాలే రిలీజ్ డైలమాలో ఉన్నాయి. మరి ఈ రిలీజ్ కష్టాన్ని దాటుకుని శర్వానంద్ ఆడియన్స్ ముందుకు ఎప్పుడొస్తారో వెయిట్ అండ్ సీ. రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో బాలయ్య నటిస్తున్నారని, సూపర్ స్టార్ తో నటసింహం స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అయ్యారని, బాలకృష్ణ స్పెషల్ క్యామియో పైన రూమర్ ఓ రేంజ్ లో హల్చల్ చేసింది. అయితే ఓ వర్సటైల్ యాక్టర్ జైలర్ 2లో పార్ట్ అవడంతో వీటన్నింటికీ చెక్ పడింది. మరి బాలయ్య కోసం డిజైన్ చేసిన ఆ రోల్లో నటిస్తున్న ఆ వర్సటైల్ యాక్టర్ ఎవరు? సూపర్ స్టార్ రజనీకాంత్ తో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా జైలర్ 2 2 ఏళ్ల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ క్యామియోలో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ పార్ట్ 2లోనూ కంటిన్యూ అవుతున్నారు. అయితే వీరితో పాటు ఈసారి జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ కూడా నటిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. బాలయ్య కోసం డైరెక్టర్ నెల్సన్ ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్ డిజైన్ చేసినట్లు న్యూస్ హల్చల్ చేసింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా జైలర్ 2 సినిమాలోకి విజయ్ సేతుపతి ఎంట్రీ అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో విజయ్ సేతుపతి జాయిన్ అయినట్లు కోలీవుడ్ మీడియా స్పష్టం చేసింది. గోవాలో విజయ్ సేతుపతిపై కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈ గోవా షెడ్యూల్ పూర్తయిన తర్వాత రజనీకాంత్, విజయ్ సేతుపతి కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు నెల్సన్. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యామియో ఆయనకి సంబంధించినదా, లేక డైరెక్టర్ నెల్సన్ బాలయ్య కోసం డిజైన్ చేసిన పవర్ఫుల్ పోలీస్ రోలా అనేది ఇంకా తెలియాల్సిందే. జైలర్ 2లో విజయ్ సేతుపతి నటిస్తున్నారనే న్యూస్ బాలయ్య అభిమానుల్ని కొంత డిసప్పాయింట్ చేస్తుంది. బిగ్ స్క్రీన్ పై ఒకే ఫ్రేమ్ లో రజనీ, బాలయ్యని చూద్దామనుకున్న నందమూరి అభిమానుల ఆశ నెరవేరుతుందా లేదా అనే డైలమా క్రియేట్ అవుతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో తలైవా స్టైల్, నటసింహం డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఇమాజిన్ చేసుకున్న ఫ్యాన్స్ విజయ్ సేతుపతి న్యూస్ తో డల్ అవుతున్నారు. మరి జైలర్ ఫస్ట్ పార్ట్ లోనే బాలయ్య కోసం ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేసిన నెల్సన్ నందమూరి అభిమానులకి ఎలాంటి క్లారిటీ ఇస్తారో. అఖండ 2 నుంచి మరో బ్లాస్టింగ్ అప్డేట్. సింగర్ గా నవీన్ పోలిశెట్టి, అన్నగారు వస్తారు కోసం అనిల్ రావిపూడి, షాకింగ్ రన్ టైమ్ తో ధురంధర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం.
బాలకృష్ణ అఖండ 2 సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు నుంచి భీమవరం బాల్మా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్లోకి వస్తోంది. తమిళ హీరో కార్తీ నటిస్తున్న అన్నగారు వస్తారు సినిమా తెలుగు టీజర్ ఈ శుక్రవారం అనిల్ రావుపూడి విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రణ్వీర్ సింగ్ ధురంధర్ మూవీ 3 గంటల 32 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా డెబ్యూ ఇస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస మంగాపురం టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి మూవీ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది కీర్తి సురేష్ రివాల్వర్ రీటా మూవీ. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సునీల్ కీ రోల్ లో నటించారు. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది మరువతరమా మూవీ. యంగ్ యాక్టర్స్ నటించిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కింది. రోషన్ మేకా ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన గిరిగిరా లిరికల్ ఆకట్టుకుంటోంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop.